నేను అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మన పార్టీలో చేరే టైంలో, అన్నా మరి అవతల కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్లు ఇస్తాను నీకు, నిన్ను వస్తే వెంటనే నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా అంటున్నాడు, వస్తే వెంటనే నిన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తా అంటున్నాడు, నువ్వు రాగానే అవసరమైతే పార్లమెంట్ టికెట్ ఇస్తా అంటున్నాడు, మరి వాడు అధికార పార్టీ ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు, మరి ఎందుకన్నా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు అని అడిగిన. ఆయన ఒక్కటే మాట చెప్పిండు నాకు. ఆయన అన్నది ఏంటి అంటే, అన్న నాకు అధికారం కాదన్న ఇంపార్టెంట్, నేను నిజంగా చెప్తున్నా, సిన్సియర్గా చెప్తున్నా, సరే గతం గత నేను ఆనాడు బహుజనవాదం ఎత్తుకొని నేను బయలుదేరిన, ఇప్పుడు కూడా నన్ను బహుజనవాదంలో ఖచ్చితంగా ఉంటా, ఖచ్చితంగా రేపు కూడా ఉంటా, కానీ బహుజనులకు కూడా న్యాయం చేయగలిగిన నాయకత్వ సత్తా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉంది, కేసీఆర్ కింద నమ్ముతున్నా, అందుకే నేను వస్తున్నా, అధికార పార్టీ పిలుస్తున్నా, అది వదులుకొని నీ దగ్గరకు వస్తున్నా అంటే, నేను వారికి ఇచ్చిన మాట కూడా ఏంటంటే, అన్న నీలాంటి నాయకుడు ఉండాలి, తప్పకుండా నిన్ను చట్టసభలకు పంపే ప్రయత్నం బలంగా పార్టీ చేస్తుందని చెప్పి వారికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మనం పోటీ చేసినాం, కష్టపడ్డాం, 3,30,000 ఓట్ల దాకా తెచ్చుకున్నాం. సరే నేను అనుకున్నా అన్న గొంతు పార్లమెంట్లో వినబడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక చదువుకున్న మేధావి తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తే బాగానే ఉంటుంది అనుకున్నాం. మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది. 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంది? గణితం నేర్చుకున్నారా మీరందరూ? మ్యాథ్స్ చిన్నప్పుడు 8 + 8 ఎంత? 8 + 8 ఎంత? 16. చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది 16. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం 8 + 8 ఎంత? 0. 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని వాడు గెలిచి పీకింది లేదు, వీడి గెలిచి పీకింది లేదు, వచ్చింది మాత్రం తెలంగాణకు గుండు 0. అందుకే ఒక కోరిక ఉండే, మన్నోళ్ళు ఒక 5-6 రాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలా 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. కానీ ఒక్కరు నోరు మెదిపినరా? కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే, ఒక్కరు నోరు మెదిపినరా? కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే, అదే ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే? ఇలా అక్కడ గర్జిస్తుంటిమి, నిలదీస్తుంటిమి, కొట్లాడుతుంటిమి, ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి అడుగుతుంటిమి. గది తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం, మన గులాబీ జెండా, గులాబీ కండువా. అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది, ఎందుకంటే 4 ఏళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం, ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, ముందు ప్రవీణ్ అన్నని ఇప్పుడు అక్కడ పంపుతాం మళ్ళొక్కసారి, ఇక్కడ కూడా మాకు అవసరం, ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు, ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం, కాబట్టి వారిని రాష్ట్రం అంతటా కూడా మేము తిప్పుతా ఉన్నాం, వాడుకుంటా ఉన్నాం. మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో, ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకెవరికి కూడా తెలియదు. కాబట్టి అన్న నేతృత్వంలోనే వాళ్ళ గురుకులాల పరిస్థితులు ఎందుకుంది అని చెప్పి అధ్యయనం చేయండి అన్న అంటే చేసి వెంటనే కేసీఆర్ గారికి ఒక రిపోర్టు, ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఒక రిపోర్ట్ ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి ఆదేశం మేరకు బయలుదేరిండు అనగానే మంత్రులు ఉరికిండ్రు, ఎంపీలు ఉరికిండ్రు, ఎమ్మెల్యేలు ఉరికిండ్రు, ఉరికినట్టు చేసిండ్రు, అడవయేదో తిన్నట్టు యాక్టింగ్ చేసిండ్రు, కానీ ఏం మారలేదు. పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు, 420 మంది రైతులు చచ్చిపోయినరు, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు, 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మీ అందరు నేను కోరేది ఏంటంటే, క్రికెట్ అందరికీ తెలుసు కదా, చూస్తారు కదా, అయితే ఆడతారు లేకపోతే చూస్తారు. గల్లీ క్రికెట్ అందరూ ఆడిన వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపు, కాగజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు. అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు, నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు. అందులో 6 కొడతావా, 4 కొడతావా, డిఫెన్స్ ఆడతావా, ఒక్క రన్ తీస్తావా, అది నెక్స్ట్. నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా, ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు. ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కాకుండా మిగిలాలి, కొడితే 6 కొట్టాలి, లేకపోతే చౌకా కొట్టాలి, రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరేమో 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడతాను, మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు వెంటనే లోకల్